నమస్తే అండి. సో ఇది అనేది బీసీకి ఎస్సీకి ఉన్న సభ అంటున్నారు. సో బీసీ ఎస్సీఏ కాదు అన్ని వర్గాలను కూడా ఆదరిస్తుంది కవితమ్మ అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇది పర్టికులర్గా ఏ బీసీలు ఎస్సీలు ఎస్టీలు కాదండి. ఇది సామాజిక న్యాయం కోసం సంబంధించింది. ఇది సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి గురించి అన్ని సామాజిక వర్గాలకి సంబంధించి న్యాయం జరగాలని సంకల్పం తీసుకోబోయే సంకల్ప సభ ఇది. ఈరోజు కవితక్క తీసుకున్న ఈ నిర్ణయం ఎంత గొప్పది అంటే, ఇప్పటివరకు తెలంగాణలో మనం ఎన్ని ప్రభుత్వాలను చూసినాం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ని చూసినాం, ఇప్పుడు 2.5 ఏళ్ల నుండి కాంగ్రెస్ చూస్తున్నాం. ఇప్పటివరకు మాటలు మాత్రమే చెప్పిండ్రు తప్పితే బీఆర్ఎస్ కనీసం సామాజిక న్యాయం అనే ఊసు లేదు. ఓన్లీ అది వాళ్ళ పాలన ఎలా ఉందంటే రాచరిక పాలన ఉండే. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే ఉంది. తప్పితే సామాజిక న్యాయం అనేది ఇప్పటివరకు జరిగింది లేదు. అందుకని కవితక్క ఆమె మొదటి రోజు నుండి కూడా తెలంగాణ రక్షణ సేన స్థాపించిన మొదటి దినం నుండి కూడా ఒకటే చెప్తుంది, నా ఉద్దేశం, నా ధ్యేయం, నా సంకల్పం ఒకటే, సామాజిక న్యాయం. బడుగు బలహీన అట్టడుగు వర్గాలు అంటే అక్కడ చెంచులు తీసుకున్న ఎస్సీ ఎస్టీ అన్ని కుల మత వర్గాల నుండి అందరికీ సామాజిక న్యాయం జరగాలనేది అక్క సంకల్పం. దానికోసం అక్క ఈ రోజు పెట్టిన ఈ సంకల్ప సభ అనేది నాకు తెలిసి తెలంగాణ చరిత్రలోనే ఒక చరిత్రగా మిగిలబోతుంది. దీని తర్వాత కూడా ఒక నెల రోజు వరకు కూడా ఈ సభ గురించి మాట్లాడుకునే ఏర్పాట్లు, నలుమూల నుంచి జనాలు కూడా వస్తున్నారు. ఏర్పాట్లు ఎట్లా జరగబోతుంది? రాష్ట్ర నలుమూలల నుండి చాలామంది అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి హాజరు కావడం జరుగుతుంది. ఇది తెలంగాణ చరిత్రలో ఒక చరిత్రగా మిగలబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి ఒక సంకల్పం తీసుకోనే లేదు, జరగనే లేదు. అంటే అందరు మాటలు చెప్పిండ్రు, కానీ కవితక్క ఇంప్లిమెంటేషన్లో చూపించబోతుంది. ఖచ్చితంగా ఇది అందరికీ చాలా మంచి విషయం అనేది అందరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ సభలో మహిళలు కూడా పాల్గొంటున్నారు. మహిళా భద్రత గురించి ఎట్లాంటి ఏర్పాట్లు? ఈ సభ ఈరోజు జరగబోయే సభలో ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తారు. మహిళలకి పెద్ద ఎత్తున అక్క మొదటి నుండి కూడా అదే చెప్తుంది, సామాజిక న్యాయం ఎంత ఇంపార్టెంటో మహిళలు రాజకీయాలలో ఉండడం కూడా అంత ఇంపార్టెంట్ అని. ఈరోజు మహిళలకి సమాన అవకాశాలు, సమాన హక్కులని మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడిస్తున్నారు, దేంట్లో ఇస్తున్నారు? మహిళలు లేని రంగమే లేనప్పుడు. కానీ అదే రాజకీయం వరకు వచ్చేవరకు మహిళలను చిన్న చూపు, మహిళలను దూరంగా ఉంచుతున్నారు. ఎందుకు ఉంచాలి? మహిళలకు రాజకీయంలో ఎందుకు సమాన అవకాశాలు ఇవ్వరు? 33% రిజర్వేషన్ ఇస్తామని ఇప్పటి వరకే అయితే ఆ రిజర్వేషన్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రానేలేదు. అది ఎంత దురదృష్టకరం. కవితక్క చెప్పింది, అక్కడ మనకి చట్టసభల్లో రిజర్వేషన్ వచ్చినా రాకున్నా అక్క తెలంగాణ రక్షణ సేనలో మాత్రం 50%కి తగ్గకుండా మహిళలకు అవకాశం ఇస్తున్నది. అంతకంటే పెద్ద విషయం ఏముంటుందండి? కవితక్క ఇంకా కొద్దిసేపట్లో మాట్లాడతారు కదా, చూద్దాం మనందరం. తప్పకుండా మీతో పాటు మేము కూడా చూడడానికి రెడీ. నమస్తే.